హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఆ, అందరికీ తెలిసే ఉంటుంది ఏపీ ఎప్సెట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. జూలై 7th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో జూలై 13th నుంచి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈలోపు చాలా మంది స్టూడెంట్స్కి ఒక క్లారిటీ ఉండదు, ఎలాంటి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది. సో అండ్ చాలామంది కాలేజ్ ఏదైనా పర్లేదు, మంచి బ్రాంచ్ వస్తే చాలు అనుకుంటారు. అండ్ కొంతమంది బ్రాంచ్ ఏదైనా పర్లేదు, కొంచెం మంచి బ్రాండ్ ఉన్న కాలేజ్ వస్తే చాలు అనుకుంటారు. సో ఈరోజు ఈ వీడియోలో నేను అన్నీ మీకు క్లారిఫై చేస్తాను, సో దట్ మీరు జూలై 13th పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు, లైక్ ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది. అండ్ సో మనకి ఎలాగైతే ఎంసెట్ మార్క్స్ బట్టి ర్యాంక్స్ వచ్చాయో, అలాగే కాలేజెస్కి కూడా కొన్ని ర్యాంక్స్ ఉంటాయి. సో ఆ ర్యాంక్స్ని డిసైడ్ చేయడానికి కొన్ని టూ ఇంపార్టెంట్ క్రైటీరియాస్ జనరల్గా చూస్తారు మన ఇండియన్ గవర్నమెంట్ అనేది. సో అందులో ఫస్ట్ ఇంపార్టెంట్గా చూసుకునేది నాక్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిలింగ్. సో ఈ కౌన్సిల్ అనేది చాలా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కొన్ని రేటింగ్స్ ఇస్తుంది. సో అంటే ఆ రేటింగ్స్ని కొన్ని ఇంపార్టెంట్ క్రైటీరియాస్ యూస్ చేసుకునే ఫోన్లో ఫస్ట్ ఉంది మీరు చూడొచ్చు, కరికులం డిజైన్. అంటే అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ యొక్క కరికులం, అంటే వాళ్ళ సిలబస్ కానీ వాళ్ళ చెప్పే వేరే విధాలు ఏమైనా ఇవన్నీ బేస్ చేసుకొని రెవల్యూషన్ చేస్తాయి. ఇంకోటి టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్, అండ్ ప్రతి ప్రొఫెసర్ ఎలా చెప్తున్నారు, ప్రతి ప్రొఫెసర్కి యొక్క ప్రొఫెషన్ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి కూడా ఇస్తారు. అండ్ ఇంకోటి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. సో మీకు తెలుసు, చాలా మంది యూనివర్సిటీస్ కొన్ని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి, అండ్ వాటిని చాలా పేపర్స్ కూడా పబ్లిష్ చేస్తుంటారు. అండ్ ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీసోర్సెస్, అంటే కాలేజ్ యొక్క బిల్డింగ్ ఎలా ఉంది, క్యాంపస్ ఎలా ఉంది, రీసోర్సెస్ ఎలా ఉన్నాయి, సో అందరికీ అవైలబుల్గా ఉందా లేదా, యాక్సెసిబుల్గా ఉందా లేదా, ఇలాంటి వాటి కూడా కన్సిడర్ చేస్తారు. ఇంకోటి స్టూడెంట్ సపోర్టెడ్ సర్వీసెస్, అంటే ఎగ్జాంపుల్ లైక్ క్యాస్ట్ సెల్ కానీ, జెండర్ సెల్స్ కానీ, మెంటల్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ కానీ, ఇలాంటివి కూడా మనం కన్సిడర్ చేస్తారు. ఇంకోటి ఆ క్యాంపస్లో ఉన్న గవర్నెన్స్ ఎలా ఉందో, అడ్మినిస్ట్రేషన్ కూడా ఎలా ఉందో వాటిని కూడా కన్సిడర్ చేస్తారు. సో ఈ నాక్ రేటింగ్ వల్ల యూజ్ ఏంటంటే, సో ఇది ఒక ఈ రేటింగ్ అనేది ఒకసారి ఇస్తే 5 years వరకు వ్యాలిడ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఇది ఒక నేషనల్ రికగ్నైజేషన్. సో వన్స్ యూ హ్యావ్ ఏ గ్రేట్ రేటింగ్, యూ ఆర్ రికగ్నైజ్డ్ త్రూ ది నేషన్. అండ్ ఇంకోటి, సో రేటింగ్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది కంపెనీస్ కానీ చాలామంది ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫండ్ చేస్తాయి. సో ఈ ఫండ్ చేయడం వల్ల మనం ఇంకా క్యాంపస్ ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఈ రేటింగ్ యూజ్ చేస్తే చాలా అడ్మిషన్స్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి ఇలాంటి ఆర్గనైజేషన్స్లో. సో అది ఫస్ట్ క్రైటీరియా మనం చూసుకోవాల్సింది, నాక్ రేటింగ్. సో ఈ నాక్ రేటింగ్ అనేది జనరల్గా 5 types ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ A++. నాకు A++ అంటే హైయెస్ట్ క్వాలిటీ కాలేజ్ అనమాట. అంటే వాటి యొక్క CGPA అవుట్ ఆఫ్ 5కి 3.51 నుంచి 4 మధ్యలో ఉంటుంది. సో ఇన్ కేస్ నాకు A++ రేటింగ్ ఉంటే అది చాలా మంచి కాలేజ్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది A+, అంటే దీని యొక్క CGPA 3.26 నుంచి 3.5 మధ్యలో ఉంటుంది. సో దీన్ని మనం ఎక్సలెంట్ కాలేజ్ అని కూడా పెట్టుకోవచ్చు, అంటే టాప్ కాలేజ్ కన్నా తన కింద రేటింగ్లో ఉంటుంది. సో ఇంకోటి నాక్ ఏ రేటింగ్, అంటే 3.01 నుంచి 3.25 మధ్యలో ఉంటుంది దీని CGPA. సో ఇది దీని పర్ఫార్మెన్స్ లెవెల్ వెరీ గుడ్ అనమాట. సో అలాగే B++ అండ్ B+. సో ఈ రేటింగ్స్ అనేవి నేను ముందు చెప్పిన ఫ్యాక్టర్స్ యూస్ చేసి బాగా క్యాలిక్యులేట్ చేసి ఈ రేటింగ్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 5కి. సో ఈ రేటింగ్స్ బట్టి ఆ కాలేజెస్ మంచిదా, లేకపోతే నార్మల్ కాలేజా, లేకపోతే మంచి కాలేజా అని చెప్పి మనం డిసైడ్ చేసుకోవచ్చు రేపు పొద్దున్న కౌన్సిలింగ్ పెట్టుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్రైటీరియా ఏంటంటే NIRF ర్యాంకింగ్. సో ఇది నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. అంటే ఇది కూడా నాక్ లాగే నేషన్ వైడ్ మనం ఇన్స్టిట్యూషన్స్ ర్యాంక్ చేస్తుంది. సో మనకి చెప్పాం కదా, అలాగైతే మనం నేను ఇంతకు చెప్పినట్టు మన ఎంసెట్ మార్క్స్ బట్టి ర్యాంక్ ఇస్తారు. ఇక్కడ కూడా కొన్నిటిని పట్టుకొని వాటి బేస్డ్ మీద వాటి బేస్డ్ మీద ర్యాంక్స్ ఇస్తారు. సో ఇక్కడ దాని రెండింటికి తేడా ఏంటంటే, ఇక్కడ ముందు చెప్పిన నాక్ రేటింగ్లో ప్రతిదానికి
ఆల్మోస్ట్ ఈక్వల్ వెయిటేజ్ ఇస్తారు. అంటే కరికులంకి, స్టూడెంట్ సర్వీసెస్కి, ఇలాంటి వాటికి ఈక్వల్ వెయిటేజ్ ఇస్తారు. కానీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రొసీజర్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అయిన టీచింగ్, లెర్నింగ్, రీసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రాక్టీసెస్ ఇలాంటి వాటికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు, టీచింగ్, లెర్నింగ్, రీసోర్సెస్కి 30 వెయిటేజ్ ఇచ్చారు, 30% వెయిటేజ్ ఇచ్చారు. అలాగే రీసెర్చ్కి 30% వెయిటేజ్ ఇచ్చారు. అలాగే గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ అంటే స్టూడెంట్స్ యొక్క ప్లేస్మెంట్స్ కానీ ఇలాంటి వాటికి 20% వెయిటేజ్ ఇచ్చారు. అండ్ మిగతావి అవుట్ రీచ్ అండ్ ఇంక్లూసివిటీ, పర్సెప్షన్ ఇలాంటి వాటికి 10 వెయిటేజ్ ఇచ్చారు. సో ఈ క్యాలిక్యులేషన్స్ చేసుకొని దాన్ని బట్టి ర్యాంక్స్ ఇస్తారు ప్రతి కాలేజ్కి. అంటే ఎలాగైతే ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 ఎలా ఉంటాయి, అలాగే ర్యాంక్ 300 వరకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఉంటాయి. సో ఇది ఒక సెకండ్ క్రైటీరియా మనం యూజ్ చేయాల్సింది. సో సో అర్థమే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది బేస్డ్ ఆన్ 2 క్రైటీరియాస్. You can select based on 2 criteria. One is NAAC rating and another was NIRF rating. So అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రెసెంట్ మన ఎంసెట్ కౌన్సిలింగ్ విషయానికి వస్తే, సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని టాప్ కాలేజెస్ చూద్దాం. సో నేను ఈ టాప్ కాలేజ్ ఎలా పిక్ చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్డ్ ఆన్ NAAC రేటింగ్ అండ్ దెన్ వన్ బేస్డ్ ఆన్ NIRF ర్యాంకింగ్. సో ఈ బేస్ చేసుకొని నేను ఈ కాలేజెస్ సెలెక్ట్ చేశాను. సో అందులో ఫస్ట్ ఉంది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో చాలా ఫేమస్ గవర్నమెంట్ కాలేజ్, ఎప్పటి నుంచో ఉంది కాలేజ్. 1926 నుంచి కాలేజ్ ఉంది. అండ్ ఇట్ ఇస్ గవర్నమెంట్ కాలేజ్. అండ్ దీని లొకేషన్ చూసుకుంటే విశాఖపట్నంలో ఉంది. అండ్ దీని యొక్క NAAC రేటింగ్ చూడండి, A++, అంటే 5కి 3.74 రేటింగ్ ఉంది. అండ్ NIRF ర్యాంకింగ్ 2024లో రిలీజ్ చేసిన NIRF ర్యాంకింగ్ చూసుకుంటే దీనికి 90 ర్యాంక్ ఇచ్చారు. సో జనరల్గా NIRF 300 ర్యాంక్స్ వరకు ఉంటాయి, అందులో 90th ర్యాంక్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో 19th ర్యాంక్ వచ్చింది మన ఆంధ్ర యూనివర్సిటీకి. సో దీన్ని నేను ఫస్ట్ కింద పెట్టాను. సో అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి. సో చాలా ఫేమస్, JNTU కాకినాడ. సో ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్. సో దీని లొకేషన్ చూసుకుంటే కాకినాడ. దీనికి A+ రేటింగ్ ఇచ్చారు. నాకు A+ రేటింగ్ అంటే 3.35 అవుట్ ఆఫ్ 5. సో కంపేర్ టు ఆంధ్ర యూనివర్సిటీ మనం చూసుకుంటే A++ ఇచ్చారు, దీనికి A+ రేటింగ్ ఇచ్చారు. సో దీని NIRF ర్యాంకింగ్ చూసుకుంటే 116, అంటే ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత NIRFలో చూసుకుంటే JNTU కాకినాడ నెక్స్ట్ ప్లేస్లో ఉంది. సో దీన్ని నేను సెకండ్ ప్లేస్లో పెట్టాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సేమ్ JNTU, ఈసారి అనంతపూర్ క్యాంపస్. సో JNTU చాలా క్యాంపసెస్ ఉన్నాయి, మన తెలంగాణలో కూడా JNTU హైదరాబాద్ క్యాంపస్ ఉంది. సో అలాగే మన ఏపీలో 2 క్యాంపసెస్ ఉన్నాయి. చాలా క్యాంపస్ ఉన్నాయి. అందులో జవహర్లాల్ నెహ్రూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్, లొకేషన్ చూసుకుంటే అనంతపూర్. ఈ క్యాంపస్కి నాకు A రేటింగ్ ఇచ్చారు. సో ప్రీవియస్గా మనం చూసుకున్నాం, JNTU కాకినాడకి A+ రేటింగ్ ఇచ్చారు, దీనికి A రేటింగ్ ఇచ్చారు. సో అంటే 3.2 అవుట్ ఆఫ్ 5. సో దీని NIRF ర్యాంకింగ్ చూసుకుంటే 165, అంటే JNTU కాకినాడ తర్వాత ఇది నేను ప్రిఫర్ చేశాను. సో నెక్స్ట్ చాలా ఫేమస్ ఇది విఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఒక ప్రైవేట్ కాలేజెస్లో చాలా మందికి తెలిసి కాలేజ్ గురించి. సో దీని లొకేషన్ చూసుకుంటే విజయవాడ. అండ్ దీని NAAC రేటింగ్ చూసుకుంటే A రేటింగ్ ఇచ్చారు. సో 3.38 అవుట్ ఆఫ్ 5. సో అండ్ NIRF ర్యాంకింగ్ చూసుకుంటే 197, అంటే JNTU అనంతపూర్ తర్వాత NIRFలో ఇది టాప్లో ఉంది, 197. సో నెక్స్ట్ చూసుకుంటే ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. ఇది కూడా చాలా ఫేమస్ కాలేజ్, చాలా బ్రాంచెస్ ఉన్నాయి దీనికి. అండ్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజెస్ కదా, ఆదిత్య డిగ్రీ కోర్సెస్, ఆదిత్య మేనేజ్మెంట్ కూడా చాలా ఉన్నాయి. ఇది చూసుకుంటే ప్రైవేట్ కాలేజ్. అండ్ లొకేషన్ చూసుకుంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. దీని యొక్క రేటింగ్ చూడండి, నాకు A++ రేటింగ్ ఇచ్చిన, అంటే మనం ఫస్ట్ చూసిన ఆంధ్ర యూనివర్సిటీ టైప్ రేటింగ్ ఇచ్చారు. నాకు A++ అని 3.51 అవుట్ ఆఫ్ 5. అంటే ప్రైవేట్ కాలేజెస్లో నాకు తెలిసి చాలా మంచి కాలేజ్ అని చెప్పొచ్చు, నాకు A++ రేటింగ్ ఇచ్చారంటే. అండ్ కాకపోతే దీని NIRF ర్యాంకింగ్ చూసుకుంటే 202, అంటే లైక్ అవుట్ ఆఫ్ 300లో 202 ర్యాంక్ ఉంది అయితే ఇంజనీరింగ్ కాలేజ్ ఓవరాల్ ఇండియాలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మనం GMRIT అంటాము. దీని లొకేషన్ చూసుకుంటే శ్రీకాకుళంలో ఉంది. అండ్ ఇట్స్ ఎ ప్రైవేట్ కాలేజ్. సో దీని NAAC రేటింగ్ చూసుకుంటే నాకు A రేటింగ్ ఇచ్చారు, 3.15 అవుట్ ఆఫ్ 5. అండ్ దీని NIRF ర్యాంకింగ్ చూసుకుంటే 225. సో ఓవరాల్ 300లో ఇండియాలో మన 225 ర్యాంక్లో ఉంది ఈ కాలేజ్. అండ్ నెక్స్ట్ సెవెంత్ ప్లేస్లో నేను పెట్టింది RVRJC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కూడా చాలా ఫేమస్ అండ్ ఓల్డ్ కాలేజ్. సో లొకేషన్ చూసుకుంటే గుంటూరు. అండ్ ఇట్స్ ఎ ప్రైవేట్ కాలేజ్. అండ్ దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంది, మీ ఇమేజ్లో చూడొచ్చు. అండ్ దీనికి కాకపోతే నాకు A రేటింగ్ ఇచ్చారు, 3.15 అవుట్ ఆఫ్ 5. అండ్ NIRF ర్యాంకింగ్ చూసుకుంటే ఇది కూడా
225 ర్యాంక్ అని చెప్పవచ్చు NIRF ర్యాంకింగ్లో చూసుకుంటే. ఐ థింక్ సమ్ మిస్టేక్ ఉంది. యా నెక్స్ట్ చూసుకుంటే గాయత్రి విద్యా పరిషత్, అండ్ ఇది లొకేషన్ చూసుకుంటే విశాఖపట్నంలో ఉంది. ఇట్స్ ప్రైవేట్ కాలేజ్. అండ్ దీని NAC ఏ రేటింగ్ ఇచ్చారు 3.15 అవుట్ ఆఫ్ 5. అండ్ దీని NIRF ర్యాంకింగ్ చూసుకుంటే 252 అవుట్ ఆఫ్ 300 ఇండియా వైజ్, లైక్ ఓవరాల్ నేషన్ వైజ్ చూసుకుంటే. సో నైన్త్ది ఐ థింక్ ఇట్స్ లాస్ట్ కాలేజ్, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది చాలా ఫేమస్, వైజాగ్ విశాఖపట్నంలో చాలా ఫేమస్ కాలేజ్. ఇది ప్లేస్మెంట్స్ పరంగా చాలా బాగుంటుంది కాలేజ్. సో ఇట్స్ ఎ ప్రైవేట్ కాలేజ్ అండ్ నాకు A+ రేటింగ్ ఇచ్చారు 3.4 అవుట్ ఆఫ్ 5. అండ్ ఇట్స్ NIRF ర్యాంకింగ్ చూసుకుంటే 300. ఐ థింక్ ఇట్స్ లాస్ట్ కాలేజ్ 300 ర్యాంక్ చూసుకుంటే ఓవరాల్ ఇండియాలో. సో అది సో నేను ప్రిఫర్ చేసిన కాలేజెస్ అయితే ఇది లైక్ నా ప్రయోరిటైజ్ చేసిన ఆర్డర్లో ఈ కాలేజెస్ నేను పెడతాను 1 to 9. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఎలాంటి కాలేజ్ చూసుకోవాలో మీరు రేపు పొద్దున్న జరిగే జూలై 13th జరగబోయే కౌన్సిలింగ్లో మీరు చూసుకోవచ్చు. సో ఎస్, సో నౌ కాలేజెస్ అయిపోయింది. సో మీకు ఒక ఐడియా వస్తుంది లైక్ ఎలాంటి కాలేజ్. రేపు పొద్దున్న మీరు ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు కాలేజెస్ కనపడతాయి కదా. సో ఈ కాలేజెస్ మీరు సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేస్తే వాటి యొక్క రేటింగ్ కానీ వాటి యొక్క NIRF ర్యాంకింగ్ కానీ మీకు తెలిసిపోద్ది. సో ఈ రెండు బేస్ చేసుకొని మీరు కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయేది బ్రాంచెస్ గురించి. సో ఇంజనీరింగ్ అంటే బ్రాడ్ ఆస్పెక్ట్ అనేది. ఇంజనీరింగ్ ఇస్ బ్రాడ్ ఆస్పెక్ట్. ఇందులో చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కొంతమందికి సాఫ్ట్వేర్స్ అంటారు, కొంతమందికి మెకానికల్ ఇంజనీరింగ్ అంటారు. సో ఐ క్లియర్ యువర్ డౌట్స్ హియర్ ఇన్ దిస్ వీడియో. సో లెట్స్ గో టు నెక్స్ట్. సో ఎస్, సో మీరు చూడొచ్చు ఇవి మోస్ట్లీ ఇంజనీరింగ్ ఉన్న బ్రాంచెస్ ఇవి. సో వీటికన్నా ఇంకా చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీలో మీరు చూసుకుంటే జియో ఇన్ఫర్మేటిక్స్ ఉంటుంది, మెటలర్జీ అనే బ్రాంచెస్ కూడా ఉంటాయి. బట్ నేను ఎందుకు పెట్టలేదంటే సో నేను మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్లో ఈ కోర్సెస్ మ్యాక్సిమం అన్ని కాలేజెస్లో దే ఆర్ ప్రొవైడింగ్. సో దట్స్ వై నేను ఇవే కొన్ని సెలెక్ట్ చేశాను మీకు చెప్తామని. సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఐ థింక్ మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది బ్రాంచ్ గురించి. అండ్ చాలా మందిని నేను అడిగాను ఏ బ్రాంచ్ తీసుకుంటావు అంటే లైక్ మోస్ట్లీ దే సే CSE, బికాస్ దట్స్ ఎ ట్రెండింగ్ బ్రాంచ్ అయితే. బికాస్ సో లైక్ ఇందులో ఏంటంటే సో మీరు కంప్యూటర్తో మాట్లాడడానికి ఒక పర్టికులర్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఈ లాంగ్వేజెస్ని కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూస్ చేసి లైక్ పైథాన్, C++, జావా ఇలాంటి వాటిని యూస్ చేసి దే బిల్డ్ ఏ సాఫ్ట్వేర్. సో ఇలాంటి సాఫ్ట్వేర్స్ని బిల్డ్ చేయడానికి మనం జనరల్గా ఇలాంటివి CSEలో నేర్చుకుంటాం. అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ ఇలాంటి ట్రెండింగ్ కాన్సెప్ట్స్ కూడా దే టుగెదర్ కమ్ అండర్ ఎ ట్రీ కాల్డ్ CSE. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ CSE. సో అందుకే CSE అండ్ దట్స్ ఏ వెరీ గుడ్ బ్రాంచ్. సో అండ్ బీటెక్ తర్వాత యూ కెన్ గెట్ ఇన్ జాబ్స్ లైక్ బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ సర్వీసెస్లో జాబ్స్ ఉంటాయి, ఈవెన్ సమ్ PSSలో కూడా CSE జాబ్స్ కూడా ఉంటాయి. సో ఫ్యూచర్లో కూడా జాబ్ మార్కెట్ అనేది చాలా బాగుంటుంది CSEకి. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విచ్ ఈస్ కాల్డ్ ECE. సో ఇట్స్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ బ్రాంచ్ అయితే బికాస్ సో ఇందులో మనకి సో మనం డైలీ యూస్ చేసే ఎలక్ట్రానిక్ డివైసెస్ లైక్ టీవీ, రిమోట్స్, మొబైల్స్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్ డివైసెస్ లైక్ వైఫై, ఈవెన్ శాటిలైట్ కమ్యూనికేషన్స్. సో వీటిలో వాడే ఇంజనీరింగ్ ఉంటుంది చూసారా, లైక్ వీటిలో వాడే సాఫ్ట్వేర్స్ కానీ సో వీటిలో వాడే చిప్స్ కానీ డిజైన్ చేసే ఇంజనీరింగ్ అంతా మనం ECEలో నేర్చుకోవచ్చు. సో అండ్ ఆల్సో చిప్ డిజైనింగే కాకుండా సెమీ కండక్టర్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఫ్యూచర్లో హైలీ డిమాండింగ్ ఉన్న రోబోటిక్స్ కూడా మనం ECEలో నేర్చుకుంటాం. సో దట్స్ అ వెరీ గుడ్ బ్రాంచ్ అయితే ECE అనేది. ఎందుకంటే మీరు ECEలో కానీ పర్ఫెక్ట్గా మంచిగా బాగా చదివి బాగా నేర్చుకుంటే యూ హ్యావ్ ఏ మంచి స్కిల్ ECEలో తెచ్చుకుంటే యూ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఫ్యూచర్ అయితే. అండ్ ECE నేర్చుకున్న వాళ్ళకి PSUస్లో లైక్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సచ్ యాజ్ NTPC, IOCL, పవర్ గ్రిడ్, బెల్ ఇలాంటి పెద్ద గవర్నమెంట్ కంపెనీస్లో కానీ అండ్ ఆల్సో ప్రైవేట్ కంపెనీస్ లైక్ వాల్కామ్, టెక్సాస్ ఇలాంటి కంపెనీస్లో కూడా మనకి ECE ఇంజనీర్స్ అని చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా చాలా బాగుంటుంది.
సో నెక్స్ట్ కమింగ్ టు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఈఈ. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఈసీకి ఈకి తేడా ఏంటని. సో ఈ ట్రిపుల్ ఈ అనేది మోస్ట్లీ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే కరెంట్ యూజ్ లైక్ హౌ పవర్ జనరేట్స్. సో ఇలాంటి వేలో ఉంటుంది లైక్ అంటే వాళ్ళకి చిప్ డిజైనింగ్ అనేవి కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతుంది పెద్దగా నేర్పరు. బట్ వాళ్ళకి ఏంటంటే పవర్ జనరేషన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ ఒక పర్టికులర్ డివైసెస్ నుంచి పవర్లో ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇలాంటి ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ అని ట్రిపుల్ నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు చెప్పవచ్చు సిగ్నల్ ప్రాసెసింగ్ ఇలాంటి ఎలిమెంట్స్లో కూడా మనకి ఈ ట్రిపుల్ ఈ వాడతాము. అండ్ రోబోటిక్స్ కూడా మనకి రోబోటిక్స్ కూడా ట్రిపుల్ ఈ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అండ్ జాబ్ మార్కెట్ చూసుకుంటే సిమిలర్ టు ఈసీ కన్నా కాకపోతే కొంచెం తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈసీ కంపేర్ చేసుకుంటే ఈ ట్రిపుల్ ఈకి కొంచెం తక్కువ ఆపర్చునిటీ ఉంది ఎస్పెషల్ ఇన్ పిఎస్ఎస్లో. సో అది ట్రిపుల్ ఈ గురించి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఇట్స్ అ మోస్ట్ కామన్ బ్రాంచ్. చాలా మందికి బ్రాంచ్ గురించి తెలిసే ఉంటుంది. మెకానికల్ ఇట్స్ ఎ బ్రాండ్ అనమాట. సో ఎందుకంటే మ్యాక్సిమం ప్రతి ఇండస్ట్రీస్లో మెషిన్స్ రకరకాల మెషిన్స్ ఉంటాయి లైక్ టర్బైన్స్, హీట్ ఎక్స్చేంజర్స్ లైక్ వాట్ ఎవర్ చాలా మెషిన్స్ ఉంటాయి. సో ఈ మెషిన్స్ యొక్క ఎలా వర్క్ చేస్తాయి, ఎలా డిజైన్ చేయాలి, వీటి యొక్క ఇన్నర్ పార్ట్స్ ఎలా డిజైన్ చేయాలి, వీటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అనేవి మెకానికల్ ఇంజనీరింగ్లో మనం నేర్చుకుంటాం. ఓకే. సో ఇది చాలా ఓల్డెస్ట్ బ్రాంచ్ ఇప్పటి నుంచి ఉన్న బ్రాంచ్ ఇది. సో ప్యూర్ కోర్ బ్రాంచ్ ఇది. సో ఎందుకంటే అండ్ ఆల్సో ఇట్స్ బ్యూటిఫుల్ బ్రాంచ్ లైక్ దీని యొక్క ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి ఫ్యూచర్లో ప్రెసెంట్ కూడా బాగున్నాయి, ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. ఎందుకంటే ఐ కెన్ సే దట్ ఫ్యూచర్లో కూడా దీని గ్రోత్ బాగుంటుంది. సో ఎందుకంటే చాలా వార్స్ లైక్ హ్యావ్ వేరియస్ ఫీల్డ్స్ లైక్ ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, లైక్ ఫార్మసీ అండ్ చాలా ఇలాంటి డిఫరెన్సెస్ ఎవ్రీ ఫీల్డ్లో ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్. సో అందుకని రిక్రూట్మెంట్స్ కూడా చాలా హై లెవెల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఒకసారి రిక్రూట్మెంట్ తీసుకున్నారనుకుంటే ఎగ్జాంపుల్ పిఎస్ఎస్లో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి మెకానికల్ ఇంజనీరింగ్ అనేది. సో ఐ కెన్ సే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్రాంచ్. సో నెక్స్ట్ కమింగ్ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఇట్స్ ఆల్సో ఓల్డెస్ట్ బ్రాంచ్. మనం చూడవచ్చు ఇది ఏంటంటే లైక్ మన చుట్టూ ఉన్న బిల్డింగ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఇలాంటి ఆర్కిటెక్చరల్ పీసెస్ అన్ని ఎలా ప్లాన్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి సో దట్ వాళ్ళ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఆ బిల్డింగ్ చాలా పర్ఫెక్ట్గా సాలిడ్గా ఉంటుంది. ఇలాంటివన్నీ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు సివిల్ ఇంజనీర్స్ అనమాట. సో ఇది చాలా ఓల్డెస్ట్ బ్రాంచ్. వీటి యొక్క ముందు కూడా లైక్ 2000 టైమ్స్లో సివిల్ ఇంజనీరింగ్ చాలా బూమ్ అయింది, ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా బూమ్ అయింది కదా. సో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కూడా చాలా బూమ్ అయింది. సో ప్రెజెంట్ దీని యొక్క డిమాండ్ కూడా తగ్గుతూ పోతుంది. బట్ చెప్పలేం కదా ఇప్పుడు ఏ బ్రాంచ్ ఎప్పుడు బూమ్ అవుతుందో మనం చెప్పలేం. సో సివిల్ ఇంజనీరింగ్ ఇస్ ఆల్సో గుడ్ బ్రాంచ్. అండ్ జాబ్ మార్కెట్ చూసుకుంటే ఎక్కువగా పిఎస్ఎస్లో వీటికి సివిల్ ఇంజనీరింగ్ వేకెన్సీ ఎక్కువ ఉంటాయి పిఎస్ఎస్లో. అండ్ ప్రైవేట్ కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్ రిక్రూట్ చేసుకునే కంపెనీస్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది కెమికల్ ఇంజనీరింగ్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రాంచ్ అండ్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ బ్రాంచ్ అయితే. సో కెమికల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇట్స్ ఓల్డెస్ట్ బ్రాంచ్. సో ఇట్స్ ఆల్సో సిమిలర్ టు మెకానికల్ ఇంజనీరింగ్, ఇట్స్ ఆల్సో లైక్ ప్యూర్ కోర్ బ్రాంచ్. సో మనం డైలీ యూస్ చేసే ప్రొడక్ట్స్ సచ్ కెమికల్ ప్రొడక్ట్స్ సచ్ మెడిసిన్స్, ఫ్యూయల్స్ లైక్ పెట్రోల్, డీజిల్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇలాంటి వాటికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇండస్ట్రీస్లో ఒక ప్రాసెస్ యూస్ చేసి వీటిని తయారు చేస్తారు. సో ఈ మధ్యలో ప్రాసెస్ ఉంటుంది చూసారా, ఈ ప్రాసెస్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి సో దట్ ఎకనామికల్గా ఉంటుంది. సో వీటిని మన కెమికల్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ చాలా యూస్ చేసి డిజైన్ చేస్తారు కెమికల్ ఇంజనీర్స్ అనేది. సో ఈ ప్రాసెస్ని యూజ్ చేసే మెషిన్స్ కూడా కొన్ని కెమికల్ ఇంజనీర్స్ డిజైన్ చేస్తారు. సో అది దట్స్ అ వెరీ గుడ్ బ్రాంచ్ అయితే కెమికల్ ఇంజనీరింగ్ అనేది. చాలా మందికి ఈ బ్రాంచ్ గురించి తెలియదు, ఎందుకంటే కెమికల్ ఇంజనీరింగ్ అనుకుంటే కెమిస్ట్రీ అనుకుంటారు. సో దెర్ ఇస్ నథింగ్ రిలేటెడ్ టు కెమిస్ట్రీ, బట్ రిలేషన్ ఉంది, అలాగని కంప్లీట్గా దీనికి కాదనట్లేదు. ఎందుకంటే కెమిస్ట్రీలో మనం యూస్ చేసే బేసిక్ ప్రిన్సిపల్స్ కెమికల్ ఇంజనీరింగ్లో ఒక ఇండస్ట్రియల్ ఆస్పెక్ట్లో మనం చూస్తాం. కెమిస్ట్రీ అనేది మనం ల్యాబ్లో చేసే ప్రొడక్ట్స్ వరకు యూస్ చేస్తాం. సో ఈ ప్రిన్సిపల్స్ యూస్ చేసి ఇండస్ట్రీస్లో ఎంత మనం ప్రొలాంగ్ చేయగలమో వాటిని కెమికల్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ యూస్ చేసి చేయాలన్నమాట. సో ఇట్స్ అ ప్యూర్ ఇంజనీరింగ్, ఇట్స్ నాట్ సైన్స్. కెమిస్ట్రీ అనేది సైన్స్, ఇట్స్ ఇంజనీరింగ్. సో అండ్ రేపు పొద్దున్న మనకి ఫ్యూచర్లో ఎనర్జీ అనేది చాలా ఎనర్జీ ప్రెజెంట్ చూసుకుంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ చాలా హైగా ఉంది ఫ్యూచర్లో. సో ఎనర్జీ ఫీల్డ్లో చాలా ఆపర్చునిటీ ఉంది కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి.
సో yes, నెక్స్ట్ కమింగ్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇట్స్ ఆల్సో లైక్ సిమిలర్ టు సిఎస్సి, బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఐటీ అనేది మోస్ట్ అప్లికేషన్ పార్ట్ ఉంటుంది. సిఎస్సిలో మోస్ట్లీ ద డిజైన్, బట్ ఐటీలో అనేది సాఫ్ట్వేర్స్, ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అని అప్లికేషన్ పార్ట్లు ఉంటాయి. సో దీని యొక్క ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సిఎస్సి లాగే ఐటీ కూడా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ కాకపోతే సిఎస్సికి ఉన్నంత బ్రాండ్ ఐటీలో కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఐ మీన్ నా ఒపీనియన్ ఇది, బట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ ఐటీ ఆల్సో వెరీ గుడ్ బ్రాంచ్. సో ఇవండి. సో ఇవి సో స్టూడెంట్స్ ఇవి చాలా నాకు తెలిసి చాలా మీన్ ఇవి కవర్ చేస్తే చాలా ఇంజనీరింగ్ బ్రాంచెస్లో. సో నౌ మీరు సెలెక్ట్ చేసినప్పుడు మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఒక ఐడియా ఉంటుంది కదా మీకు, మీకు ఐ థింక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చే సమయానికి ఒక ఐడియా వస్తుంది, లైక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడిటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఈ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందో వెతుక్కొని రేపు, అండ్ ఆల్సో ఇంట్రెస్టే కాదు, రేపు పొద్దున్న దాని యొక్క జాబ్ మార్కెట్ కూడా మీరు చూసుకోవాలి. సో అందుకని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి బ్రాంచెస్ అనేది. ఎస్. సో నౌ ఇప్పుడు మనం ఇప్పుడు ఇంజనీరింగ్లో కొంచెం ఎమర్జింగ్ బ్రాంచెస్ చూద్దాము. లైక్ ప్రెసెంట్ ఎలాంటి బ్రాంచెస్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి, ఎమర్జింగ్ ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఎలాంటి బ్రాంచెస్ మనకి చాలా ఇంపార్టెంట్ అనేవి మనం చూద్దాము. సో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. అవి ఏంటంటే, సో ప్రెసెంట్ టైర్ 1, టైర్ 2 కాలేజ్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇలాంటి కాలేజెస్లో ఈ బ్రాంచ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ బ్రాంచ్ ఈ యొక్క స్కిల్డ్ పర్సన్స్, ఇవి నేర్చుకున్న స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాటి యొక్క రిక్వైర్మెంట్ చాలా ఉంది. సో ప్రెసెంట్ చాలా రీసెర్చ్ చేసిన స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, వీటి యొక్క రిక్వైర్మెంట్ అనేవి వీటి యొక్క రిక్వైర్మెంట్ కాదు, ఈ బ్రాంచెస్ నేర్చుకున్న పర్సన్స్ ఉంటారు చేస్తే వాటి యొక్క రిక్వైర్మెంట్ చాలా హైలో ఉంది ఫ్యూచర్లో. సో అందుకని నేను ఈ స్లైడ్ని పెట్టినాను, ఎమర్జింగ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది. సో లెట్స్ గో టు ద స్లైడ్. సో ఎస్, నౌ దీస్ ఆర్ ది ఎమర్జింగ్ బ్రాంచెస్ ఇన్ ఇంజనీరింగ్. సో నేను కొన్ని ఇంపార్టెంట్ బ్రాంచెస్ తీసాను. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో దిస్ ఈజ్ లైక్ డెఫినెట్లీ ఇట్స్ గోనా రూల్ ది కమింగ్ ఇయర్స్, బికాస్ ప్రజెంట్ చూస్తున్నాం మనం ఏఐ యూస్ చేసి చాలా వీడియోస్ తయారు చేస్తున్నారు, చాలా లాంగ్వేజెస్ తయారు చేస్తారు, లైక్ లాంగ్వేజెస్ లైక్ చాలా పర్ఫెక్ట్ వీడియోస్ తయారు చేస్తున్నారు. చాలా కంపెనీస్ కూడా వాటి యొక్క ఏజెంట్స్ ఏఐ రిలీజ్ లైక్ చాట్‌జిపిటి, డీప్ సీక్ ఇలాంటివన్నీ చాలా రిలీజ్ చేస్తున్నారు. సో ఇదేంటంటే మన హ్యూమన్ మైండ్ ఎలా వర్క్ చేస్తుందో సిమిలర్ టు ఒక రెప్లికా లాగా ఏఐ కూడా అలాగే వర్క్ చేస్తుంది. సో మెషిన్ లెర్నింగ్ ఏంటంటే ఇది లైక్ మెషిన్ లెర్నింగ్, ఏఐ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఈ రెండు కలిస్తే ఇట్స్ లైక్ ఏ గ్రేట్ సబ్జెక్ట్ అనమాట. సో చాలా టైర్ 1, టైర్ 2 కాలేజెస్ వచ్చేసి ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ ఇవన్నీ అండర్ సిఎస్సిలో స్పెషలైజేషన్స్ రిలీజ్ చేస్తున్నాయి బ్రాంచెస్. ఎందుకంటే ఫ్యూచర్లో ఇవి ఏ అండ్ ఎంఎల్ బాగా తెలిసిన పర్సన్స్ ఫ్యూచర్లో యూస్ చాలా ఉంది. సో వాటి యొక్క డిమాండ్ చాలా ఉంది, వాళ్ళ ఇంజనీర్స్ యొక్క డిమాండ్ చాలా ఉంది. అందుకే ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్రాంచ్. సో ఏ అండ్ ఎంఎల్ చాలా గుడ్ బ్రాంచ్. సో నెక్స్ట్ బ్రాంచ్ చూసుకుంటే ఏ అండ్ డేటా సైన్స్. సో డేటా సైన్స్ ఏంటంటే, సో ప్రెసెంట్ ఎవ్రీడే మనకి టీబీస్లో చాలా డేటా రిలీజ్ అవుతుంది, చాలా డేటా స్టోర్ చేయాల్సి అవుతుంది. ప్రతి ఫీల్డ్లో డేటా అనేది ఉంటుంది, లైక్ హెల్త్ కేర్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్లో కానీ, ఇలా డేటా మనం స్టోర్ చేయాలి. ఈ డేటాస్ని యూస్ చేసి లైక్ వీ హ్యావ్ టు ప్లే విత్ డేటా. సో ఈ డేటాస్ని యూస్ చేసి మనం కొన్ని మోడల్స్ బిల్డ్ చేసి ఈ మోడల్ని ఇంప్రూవ్ చేయడానికి చూస్తాం. లైక్ సపోజ్ ఒక హెల్త్, సపోజ్ ఒక డిసీజ్ యొక్క డేటా ఉంది, ఈ డేటాని యూస్ చేసి మనం ఒక మోడల్ క్రియేట్ చేసి, సో దీన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి, సో ఎందువల్ల ఎలాంటి డిసీజ్ వస్తుంది, ఇలాంటివన్నీ ఇది ఒక ఇంజనీరింగ్ టైప్ అనమాట. ఇవన్నీ మనం డేటా సైన్స్లో నేర్చుకోవచ్చు. ఎలా డేటా ప్లే చేయాలి, ఎలా డేటాతో వర్క్ చేయాలనేవి డేటా సైన్స్లో నేర్చుకుంటాం అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ లైక్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చాలా ఈ మధ్య మనం న్యూస్లో చూస్తుంటాం, చాలా సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి. సో బ్యాంకింగ్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ, చాలా ఎడ్యుకేషనల్ లైక్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, వాళ్ళ యొక్క వెబ్సైట్స్లో కానీ, ఇలాంటి వాటిలో చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఈ ఇంజనీరింగ్ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ చేయాలి. ఆ సైబర్ మనం లైక్ ఎక్కడైతే యూస్ చేసిన వెబ్సైట్స్ని కరెక్ట్గా బిల్డ్ చేయాలి. లేదంటే చాలామంది సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఈజీగా మనం ఆ వెబ్సైట్స్ని ట్రేస్ చేసేస్తారు. సో ఎస్పెషల్లీ డిఫెన్స్ లాంటివి కానీ, హెల్త్ కేర్లో ఉంటే కానీ, ఇలాంటి వాటికి సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సో ఇవి డిమాండ్ కూడా రోజుకి ఎవ్రీ ఫీల్డ్లో ఈ సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్యూచర్లో డిమాండ్ పెరుగుతుంది పక్క. సో దట్స్ వై సైబర్ సెక్యూరిటీ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ బ్రాంచ్.
ఎమర్జింగ్ బ్రాంచెస్. నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే లైక్ ప్లే విత్ ఇంటర్నెట్. సో యూ కెన్ కొన్ని రెండు డివైసెస్ని ఆర్ రెండు కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ ఒక ఇంటర్నెట్ ద్వారా లింక్ చేసి వాటిని డేటా వాటిని వాటి ద్వారా డేటాని క్రియేట్ చేయాలన్నమాట. లైక్ ఐ మీన్ నేను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, బట్ దిస్ ఈస్ వాట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టు. సో యూజింగ్ ఇంటర్నెట్ యూ హ్యావ్ టు కనెక్ట్ టూ డిఫరెంట్ థింగ్స్ అలా అనమాట. సో ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది. సో ఇలాంటి వాటిని ఐఓటీలో మనం నేర్చుకుంటాం. అండ్ ద మోస్ట్ లైక్ ఇంట్రెస్టింగ్ బ్రాంచెస్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. సో మనం చాలా చూస్తున్నాము ఆటోమేషన్, డ్యూ టు ఆటోమేషన్ చాలా మంది జాబ్ లాస్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేషన్ అనేది సో మనం పర్ఫెక్ట్గా బిల్డ్ చేస్తే ఇద్దరు చేసే పని ఒక్క మెషిన్ చేసేస్తుంది. సో అందుకని ఫ్యూచర్లో మ్యాన్ పవర్ తగ్గిపోయి రోబోట్స్ ఎక్కువైపోతాయి. ఫర్ ఎవ్రీ స్మాల్ రీజన్ లైక్ డెలివరీ డ్రోన్స్ కానీ ఏవైనా చిన్న చిన్న వాటికి కూడా మనం ఒక రోబోట్ని పెట్టేసుకుంటాం. ఒక సింపుల్ లైఫ్ని ఆటోమేట్ చేసేస్తాం అనమాట. సో ఇవి బాగా నేర్చుకోవాలి. ఈ స్కిల్ని బాగా డెవలప్ చేసుకుంటే రేపు లైక్ ఫ్యూచర్లో వీ హ్యావ్ ఎ హై డిమాండ్. ఈ స్కిల్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఆ పర్సన్స్కి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. సో సిమిలర్లీ బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ కమింగ్ టు ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ సస్టైనబుల్ టెక్నాలజీ. సో ప్రెసెంట్ మనకి చాలా మేజర్ ప్రాబ్లమ్ ఏంటి? పొల్యూషన్. సో పొల్యూషన్కి లైక్ అఫ్కోర్స్ ఇంజనీరింగ్ వల్లే పొల్యూషన్ క్రియేట్ ఐ కెన్ సే లైక్ చాలా ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్స్ క్రియేట్ అవుతున్నాయి. బట్ ఈ పొల్యూషన్ని మనం ఎంత వీలైతే అంత తగ్గించాలి. ఎందుకంటే ఆ యొక్క కార్బన్ ఉంటుంది చూసారా, వాటి యొక్క కార్బన్ రిలీజ్ అనేది మనం చాలా తగ్గించాలి. సో దట్ ఫ్యూచర్లో మన నెక్స్ట్ జనరేషన్ చాలా బాగుంటుంది. సో ఇలాంటి బేసిక్ ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్ అనేవి ఇంజనీరింగ్లో నేర్చుకుంటాం. సస్టైనబుల్ టెక్నాలజీ లైక్ మనకి గ్రీన్ ఎనర్జీ సచ్ యాజ్ హైడ్రోజన్, సోలార్, విండ్, ఇలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్ని మనం ఈ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్లో నేర్చుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అ వెరీ డిమాండింగ్ బ్రాంచెస్. నెక్స్ట్ చూసుకుంటే కంప్యూటేషనల్ బయాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్. సో మనం ఇట్స్ లైక్ మిక్స్ ఆఫ్ బయాలజీ అండ్ ఇంజనీరింగ్. సో ఫ్యూచర్ మనం ఆల్రెడీ చూసాం కోవిడ్ టైంలో మనం ఎంత సఫర్ అయ్యాము డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రీసెర్చ్ ఆన్ బయాలజీ ఎక్సెట్రా. ఆ వ్యాక్సిన్ అనేది దట్ లైక్ మనకి రీసెర్చ్ బాగుంది, బట్ ఫ్యూచర్లో ఈ వైరసెస్ అనేవి చాలా రావచ్చు రాకపోవచ్చు, బట్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ రీసెర్చ్ అనేది చాలా బాగా జరగాలి. సో ఇవన్నీ మనం కంప్యూటేషనల్ బయాలజీలో నేర్చుకోవచ్చు. ఇవంటే ఇట్స్ లైక్ మిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్, లైక్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిపి ఒక సాఫ్ట్వేర్స్ కలిపి మనం బయాలజీ మిక్స్ చేసి ఒక పర్టికులర్ ఫీల్డ్ తయారు చేస్తుంది. లైక్ బయో ఇన్ఫర్మేటిక్స్ అనమాట. బేసిక్ ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ లైక్ మోడలింగ్ యూస్ చేసి ఒక హెల్త్ కేర్లో కానీ డిసీజెస్ ఫైండ్ చేసే ఎక్విప్మెంట్స్ కానీ, సింపుల్ ఒక్క బ్లడ్తో మనకి మన బాడీలో ఉన్న చాలా ఇన్ఫర్మేషన్ మనకు ఒక్క బ్లడ్తో వచ్చేసేలాగా ఇలాంటి డివైస్ తయారు చేయడం కానీ ఇలాంటివన్నీ మనం ఈ బయో ఇన్ఫర్మేటిక్స్లో నేర్చుకుంటాం. సో ఇది కూడా చాలా గుడ్ బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ ఫర్ ఈవెన్ బైపీసీ స్టూడెంట్స్ ఆల్సో. సో దట్స్ ఇట్. సో అది ఈరోజు వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఇది. సో ఐ థింక్ అట్లీస్ట్ కొంచెమైనా మీకు ఐడియా, ఐ హోప్ సో మీకు చాలా ఐడియా వచ్చి ఉంటుంది. సో మన కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ బ్రాంచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది. సో యా, దట్స్ ఇట్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ లైఫ్. లైక్ ఎవరైతే ప్రెసెంట్ నెక్స్ట్ ఇంజనీరింగ్ లైఫ్కి వెళ్ళబోతున్నారో, సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లైఫ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఆల్సో. Yeah, thank you.